మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించిన కేటీఆర్ డిపిఆర్ లేకుండానే ఇళ్లు కూలుస్తున్నారన్నారు. దీనిపై మంత్రి స్పందించిన శ్రీధర్ బాబు మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం క్లారిటీగా ఉందన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి. ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్టు కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. జనవరి 23 నాడు ఏడీబీ ఇచ్చిన సమాధానం అధ్యక్ష. ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయింది పైసలు ఆడికి వెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను. 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు వీ హ్యావ్ ఆన్ బోర్డెడ్ ఇన్ December 2024. దే హ్యావ్ గివెన్ ఎ డిపిఆర్ February 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష. అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏడీబీకి సంబంధించిన అప్రూవల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వస్తుందని మేము వేచి చూస్తూ ఉన్నాం.